ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. ఏకే మీడియా న్యూస్ కి స్వాగతం. రేపు రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జరపతలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో జరిగే అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోటనందూరు మండల వైసీపీ కన్వీనర్ చింతకాయల చిన్నబాబు, ఎంపీపీ లగుడు శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కాకినాడ జిల్లా కోటనందూరులో వైసీపీ కార్యకర్తల సమావేశం మండల కన్వీనర్ చింతకాయల చిన్నబాబు అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా రైతు పోరు పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతులు యూరియా లేక అల్లాడిపోతున్నారని, మండలంలో 10,000 ఎకరాలు వరి, 6,000 ఎకరాలు ఉద్యానవన సాగవుతుందని, మండలంలో రైతులకు అరకొర యూరియా ఇస్తే ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. అలాంటి రైతులు బాధపడితే మనకు మంచిది కాదని తెలియజేశారు. యూరియా పక్కదారి పట్టకుండా పాసు పుస్తకాల ద్వారా పంపిణీ చేస్తే నిజమైన రైతులకు అందుతుందని తెలియజేస్తూ రేపు పెద్దాపురంలో జరిగే అన్నదాత పోరు కార్యక్రమం జయప్రదం చేయడానికి మండలంలోని పెద్ద ఎత్తున రైతులు, కార్యకర్తలు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొరుప్రోలు రమణమ్మ కృష్ణ, బొంగు ఉమ్మారావు, కోటనందూరు సర్పంచ్ గరిసింగు శివలక్ష్మి దొరబాబు, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు లంకా ప్రసాద్, కోఆపరేటివ్ మాజీ చైర్మన్ గొర్లి రామచంద్రరావు, వేముల రాజాబాబు, దొడ్డి బాబ్జీ, సుర్లరాజు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నదాత పోరాడే కార్యక్రమానికి ఇప్పుడు రైతుల తరఫున మనం అందరం కూడా, మన పార్టీ కూడా రైతుల తరఫున పోరాటం చేయాలి. ఈరోజు మన కోటనందూరు గ్రామానికి రాత్రి ఒక లారీ లోడ్ వస్తుంది. 10 టన్నులు అంటే నేను ఒక 2,000 బస్తాలు అనుకున్నాను, కానీ అక్కడికి వచ్చింది 220 బస్తాలు. మన గోవింద్ గారు అన్నట్టు ఆధార్ కార్డు తెమ్మంటున్నారు. ఆధార్ కార్డు తెస్తే ఒక యూరియా బస్తా ఇస్తానంటున్నారు. అలాగే రైతుకి ఈరోజు ఉదయం 7:30కి కోఆపరేటివ్ బిల్డింగ్ దగ్గర ఉంటే ఇప్పటికీ కూడా ఒక్కొక్క బస్తా, దానికి ఎంతమంది, దగ్గర 400 మంది అక్కడ మన సొసైటీ దగ్గర ఉన్నారు. ఇది కూడా మనం చెప్పాం ఒకసారి. ఏమిటి, ఇంతకుముందు రైతు భరోసా కేంద్రాల్లో మనకి ఎప్పుడు నిత్యం కూడా మనకి యూరియాని ఏ ఎరువులైనా ఉండేవి. ఒక ఆఫీసర్ అక్కడ కూర్చొని ఏ రైతు ఎప్పుడు వెళ్ళినా ఎన్ని బస్తాలు కావాలని ఇచ్చేవారు గత ప్రభుత్వం, మన వైఎస్ఆర్ ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ మహాకూటమి వచ్చి రైతుల్ని యూరియా వేస్తే యూరియా తినడం వల్ల షుగర్ వస్తుంది అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే యూరియా తింటే షుగర్ వస్తుందట. యూరియా పొలాలు కూడా అమ్ముకుంటే ఆయన లోన్స్ ఇస్తాడట. ఆవులు కొని హెరిటేజ్ పాలు వేయమంటున్నారు. ఆయన గుండా పువ్వులు కూడా మనం అమ్ముకొని మన పిల్లల్ని అందరూ కూడా ఆవుల వెనకాల తిప్పుకొని పాలు అమ్ముకుంటే ఆయన ఇప్పుడున్న 950 కోట్లని 18,000 కోట్లు చేసుకుంటాడు అని చెప్పి ఆయన ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి స్వచ్ఛ చెప్పడానికి మనం అందరం కూడా చెయ్యి కలిపి ఆ ఈవీఎం కూటమిని తగ్గుకొట్టాలని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ మనం బ్లాక్ మార్కెట్ మీద వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారి పిలుపు మేరకు ఈరోజు కోటనందూరు మండలంలో ఈ పోస్టర్ లాంచింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేపు 9వ తారీఖున పెద్దాపురం ఆర్డీఓ ఆఫీస్లో జరిగే ధర్నా కార్యక్రమానికి మా కోటనందూరు గ్రామం తరఫున మద్దతు తెలియజేస్తూ, మా కోటనందూరు మండలం తరఫున మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో మా మండలం నుంచి రైతులు, అలాగే కార్యకర్తలు, పార్టీ నాయకులు కూడా పాల్గొని సంఘీభావం తెలపడం జరిగింది. అలాగే
రేపు పెద్దాపురంలో కూడా ఈ కార్యక్రమానికి మండలం నుంచి పెద్ద ఎత్తున రైతుల తరపున రైతులు అలాగే పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచకాల మీద రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి చలించి రేపు అక్కడ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయబోతున్నాం. అలాగే అరాకొర ఏమైనా సరే ఇక్కడ ఎరువులు వస్తున్నాయంటే పార్టీ తరఫున చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేయడం వల్ల వస్తున్నాయి. ఎందుకంటే ఒక రైతు భరోసా రానివ్వండి, ఒక అమ్మఒడి రానివ్వండి, ఏదంటే రానివ్వండి, దాదాపు ఈ 2 సంవత్సరాలకి కలిపి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారంగా 40,000 రూపాయలు రైతులకి ఇప్పుడు ఇవ్వాలి. ఎందుకంటే రైతు భరోసా 20,000 చొప్పున 2 సంవత్సరాలకి 40,000 ఇవ్వాలి. కానీ అతను 5,000 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే చాలామందికి ఆ 2,000 రూపాయలు జమ కావట్లేదు. కొంతమందికి 5,000 రూపాయలు మాత్రమే రైతులకి అందింది. మొన్న మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు ఎంత దురుసుగా మాట్లాడుతున్నాడంటే, మొన్నే కదా 7,000 ఇచ్చాం, మీరు యూరియా వేసి పంటలని నష్టం కలిగించి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటుందని చెప్పేసినని చాలా రైతుల్లా ఉండండి అంటే వాళ్ళకి కనీసం యూరియా అందలేదని కూడా గొంతెత్తి చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో ఉంది. అంటే ప్రభుత్వాన్ని పంట పండించుకోవడానికి ఎరువులు కావాలి, విత్తనాలు కావాలని గొంతెత్తి అడిగే పరిస్థితి కూడా రైతాంగానికి లేదు. కనీసం ఇప్పుడు రైతుల వెనక కనీసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాయిస్ లేకపోతే అసలు రోడ్లమ్మట తిరిగే పరిస్థితి కూడా లేదు. కాబట్టి రైతులందరూ కూడా ప్రస్తుత ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి రైతులందరూ కూడా విజ్ఞతతోటి రాబో ఎన్నికల్లో ఈ అన్నదాత పోరు కార్యక్రమాన్ని మా మండలంలో లాంచ్ చేయడం జరిగింది. దీనికి రేపు ప్రతి గ్రామం నుంచి కూడా రైతుల్ని తప్పనిసరిగా బయలుదేరే విధంగా మా మాజీ మంత్రివర్యులు రాజా గారు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే రేపు పెద్ద సంఖ్యలో రైతుల్ని ఆర్డీఓ ఆఫీస్ తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గ పాలన, ఎందుకంటే ఏ వర్గానికి కూడా మంచి చేసినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే 15 నెలలు కావస్తుంది. రైతులకే కాదు, తీవ్రమైన ఇబ్బందులు రైతులకు ఉన్నప్పటికీ, అదేవిధంగా విద్యార్థులు చదువుకునే పేద పిల్లలందరూ కూడా ఎటువంటి సహకారం లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా అన్ని వర్గాలు, ఒక మహిళలకి ఆ డాక్టర్ సంబంధించి కానీ అన్నిటికి కూడా అరకొర పథకాలని అమలు చేస్తూ ప్రతి వర్గాన్ని కూడా వాళ్ళు నిర్వీర్యం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెందుతున్నారు. ఈ ప్రభుత్వం ప్రజల మీద ఆధారపడి వచ్చిన ప్రభుత్వం కాదు, ఈవీఎంల ఆధారంగా వచ్చినటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజలతో వీళ్ళకి సత్సంబంధాలు అవసరం లేదు. ఈ 5 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని దోసేసి తర్వాత మన పని మనం చూసుకుందాం అన్న ధోరణిలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. దీనికి ప్రజలు రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. దానిలో భాగంగా రేపు జరగబోయే రైతు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వేసుకోవడానికి ఉంది కాబట్టి యూరియా వేయకపోతే పంట కూడా నష్టంలో కలుగుతుంది. అంచేత మాకు ఈ వెంటనే ఈ యూరియాని తక్షణమే మాకు సర్దుబాటు చేసి రైతులను ఆదుకుంటేనే మీకు రేపు రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది. లేకపోతే మంచి గుణపాఠం చెప్తారు. రైతులు చాలా ఇబ్బందులు కలుగుతున్నారు. మీకు గుణపాఠం చెప్పాలంటే రేపు రైతులే మళ్ళీ మీకు ఎలాగైతే వచ్చారో మళ్ళీ అదే విధంగా వెనక్కి వెళ్ళిపోతారు. అంచేత మీరు మాకు కావాల్సినటువంటి రైతుకు కావాల్సినటువంటి యూరియా అన్నీ కూడా మాకు సమగ్రంగా పంపిణీ చేయాలని మేము కోరుకుంటూ, మాకు ఎమ్మెల్యే గారు మాకు అన్ని విధాలు కూడా మా కష్టోగాలన్నీ, మా రైతుల తాలూకు కష్టోగాలన్నీ తెలుసుకొని మాకు అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ఒక అండదండగా చూసుకుంటూ ముందుకు తీసుకెళ్లిన మా ఎమ్మెల్యే గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేసినందుకు మా కోటనందూరు మండలంలో అన్ని విధాలు కూడా మేము అండదండగా నిలబడి ఉంటామని ఎమ్మెల్యే గారికి మంచి భవిష్యత్తులో మంచి మార్గం, మంచి
ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు. ధాన్యకారమైన ఆంధ్రప్రదేశ్, అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా మన ఆంధ్రప్రదేశ్కి పేరుండేది. ఈ కూటమి ప్రభుత్వం దయ వల్ల ఆ పేరు చెడిపోయే పరిస్థితి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ దాపురించిందని తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి మీరు చూస్తున్నారు, ఒక మామిడి రైతు రోడ్డు ఎక్కాడు, ఒక మిర్చి రైతు రోడ్డు ఎక్కాడు, ఒక ఆక్వ రైతు రోడ్డు ఎక్కాడు, ఒక పొగాకు రైతు రోడ్డు ఎక్కాడు. ఈరోజు వరి పండించే రైతులు కూడా రోడ్డును పడే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రైతులందరినీ కూడా చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు మీకు తగదని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ప్రతి రాష్ట్రంలో కూడా రైతులకు సబ్సిడీలను లేకపోతే మిగతా అన్ని కార్యక్రమాలు చేసి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంటే ఇక్కడ మాత్రం రైతుని పాతాళలోకాన్ని తొక్కాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీకు చాలా దుర్మార్గమైన చర్య అని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు యూరియా కోసం రోడ్డు మీద రైతు రావడం అనేది చాలా దురదృష్టకరమైన పరిస్థితులు. ఎందువల్లంటే అక్కడ ఎన్డీఏలో మీరు భాగస్వామ్యం ఉండి, కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యం ఉండి, ఈరోజు మన రాష్ట్రానికి దేశంలో ఎక్కడా లేదు, మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎరువుల కొరత అనేది లేదు. కానీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ ఎరువుల కొరత ఎందుకు మీరు సృష్టించారంటే మీ కార్యకర్తల కోసం, మీ నాయకులకి కృత్రిమ కొరత సృష్టించి మీ నాయకుల సంపద సృష్టించడం కోసం మీరు చేస్తున్న ఇదొక దుష్ట రక్షణని మీ అందరికీ కూడా ఈ సభాముఖం తెలుసు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు కానీ, వ్యవసాయ మంత్రి గారు కానీ రైతులకి మీరు కొంచెం విలువిచ్చి మాట్లాడినట్టయితే బాగుంటుంది. వ్యవసాయ శాఖ మంత్రి గారు అంటారు, మొన్న లైన్లో ఉండి బఫే పోయేట్లకి భోజనానికి వెళ్ళి వెయిట్ చేస్తున్నారు, కానీ లైన్లో ఉండి రైతులు ఎరువుల కోసం ఉండలేరా అని అడుగుతున్నారు. రైతు ఈరోజు పడే కష్టం మీరు రైతు కుటుంబం నుంచి వచ్చారు, 2 ఎకరాల రైతు నుండి వచ్చారు మీరు. ఈ రోజున ఈ కోట్లందూరు మండలంలో అన్నదాత పోడు కార్యక్రమం రైతుల యొక్క కష్టాలన్నీ కూడా రైతులకి ఎరువులు సప్లై చేయలేకపోతున్నారు మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. అందులో రైతులకి ఎకరాకి ఒక బస్తాను కూడా వాళ్ళు చెప్పకుండా 4 ఎకరాలు ఉన్నా, 5 ఎకరాలు ఉన్నా, 10 ఎకరాలు ఉన్నా ఒక బస్తా ఇస్తామంటారు వాళ్ళు. ఈ ఒక బస్తా ఇచ్చుకుని ఏం చేయాలి, రైతులు ఉన్న పంటలు ఎలా పండించాలి అన్న ఉద్దేశంతో రైతులందరూ కూడా రోడ్లెక్కి రైతు భరోసా కేంద్రాల వద్ద, సొసైటీల వద్ద, ఎరువు షాపుల వద్ద నానా ధర్నాలు చేసి లైన్లో నిలబడి నానా అష్టకష్టాలు పడుతున్నారు. ఈ యొక్క గత ప్రభుత్వంలో ఎందుకు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము రైతుల తరఫున అందరూ కూడా అడుగుతున్నాం. ఒక రైతుకు ఒక యూరియా బస్తా సప్లై చేయలేకపోతే ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా నడుపుతాడు ఈయన? అందుచేత ఈ విధమైన పరిపాలన సాగుతుండగా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఈ యొక్క 9వ తారీఖుని ఈ కార్యక్రమం చేపట్టమని చెప్పడం జరిగింది. అలాగే మన కాకినాడ అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారు కూడా ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అందుచేత ఈ విధంగా మనం ప్రతి మండలంలోని మీటింగ్లు ఏర్పాటు చేసుకుని రైతులందరూ కలిసికట్టుగా వచ్చి అందరూ రేపు పెద్దాపురం యొక్క ఈ కార్యక్రమాన్ని రైతుల యొక్క అందరూ కలిసి ఈ పిలుపుని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం.